ఒక గ్రామంలో రామచంద్రం అనే రైతు ఉండేవాడు. అతను మంచి మనసున్నవాడు. చిన్న పొలం, 2 ఎద్దులు మరియు కష్టపడే భార్యతో సంతోషంగా జీవించేవాడు. కానీ ఒక సంవత్సరం కరువు వలె రైతులందరూ ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ఒకరోజు రామచంద్రం పొలంలో పనిచేస్తుండగా భూమిలో ఓ పాము బిలాన్ని గమనించాడు. మొదట భయపడ్డాడు, కానీ పాము దాని బిలంలోకి వెళ్ళిపోయింది. మరుసటి రోజు అదే చోట రామచంద్రం ఓ బంగారు నాణెం కనిపించింది. అతడు ఆశ్చర్యపోయాడు, కానీ తీసుకెళ్ళి భార్యకు చూపించాడు. ఆమె మొదట అసహజంగా భావించిన రామచంద్రం పాముని దేవుడిగా భావించి ప్రతిరోజు పాలు పోయడం, పూజలు చేయడం మొదలుపెట్టాడు. ఆశ్చర్యంగా ప్రతిరోజు పాము బిలం వద్ద అతనికి ఓ బంగారు నాణెం దొరికేది. దీంతో అతని జీవితం మెరుగయ్యింది. ఇంటి పరిస్థితి మారింది. పిల్లలు పాఠశాలకు వెళ్ళడం మొదలైంది. ఒకరోజు రామచంద్రం ఇంటి లేని సమయంలో అతని స్నేహితుడు శ్రీను పాము కథ విని అక్కడికి వెళ్ళాడు. బంగారం మీద ఆశపడి పామును చంపాలనుకున్నాడు. పాము బయటకు వచ్చిన వెంటనే అతను దానిని కొట్టాడు, కానీ పాము గాయపడి పారిపోయింది. ఒకసారి తిరిగి వచ్చి శ్రీనును కాటు వేసింది. అతడు అక్కడే చనిపోయాడు. రామచంద్రం వచ్చేసరికి శ్రీను మృతదేహం చూసి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. పాము బిలం వద్దకు వెళ్ళి పామును క్షమాపణ కోరాడు. మీ దయను మేము మర్చిపోలేము. నా స్నేహితుడు చేసిన పాపానికి మేము బాధపడుతున్నాం. మీరు మాకు మళ్ళీ దయ చూపకపోయినా మేము మీపై విశ్వాసంతో ఉంటాం. కొన్ని రోజుల తర్వాత పాము బిలం బయటికి వచ్చి చూశాక ఏ నాణెం ఇవ్వలేదు. తల ఆడిస్తూ వెళ్ళిపోయింది. రామచంద్రం అర్థం చేసుకున్నాడు, ఆశతో మోసం చేసేవారు విశ్వాసానికి అర్హులు కారు. ఈ కథలో నీతి ఏమిటంటే, అత్యాశ మనిషిని చెడగొడుతుంది. నిజమైన సంపద విశ్వాసం, కృతజ్ఞత మరియు మంచి